హలో, ఇది మీకు శ్రీకృష్ణుడితో మీకేం పని అండి? ఇప్పుడు యేసు ప్రభుత్వం అంటే శ్రీకృష్ణుడు అంటే నమ్మాలి అంతే. ఆయన శ్రీకృష్ణుడికి ఏం చేస్తే నీకెందుకు? ఆయన నీ భార్యని ఏం చెరపట్లేదు కదా, ఆయన పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు? ఆయన నువ్వు దేవుడిని ఎలా ప్రశ్నిస్తావు? నువ్వు దేవుని ఎలా ప్రశ్నిస్తావు? ఈయన దేవుడు కాదు కాబట్టి ప్రశ్నిస్తున్నాం. యేసు ప్రభు యెహోవా దేవుడు కాదు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన దేవుడు కాబట్టి మనం ప్రశ్నించకూడదు అంతే. నేను దేవుడిని ప్రశ్నించట్లేదు. నేనేటంటానంటే మీ మధ్య మీరు ఉండొచ్చు కదా, ఈయన ఎలాంటోడు ఆయన ఎలాంటోడు అవన్నీ అర్థం కాల. ఈ పాస్టర్ ఎలాంటోడు ఆ పాస్టర్ ఎలాంటోడు టైం వేస్ట్ కదా, దానివల్ల ఇబ్బంది కదా. ఒక నిమిషం ఆగు. గోపి గారు మీరు మాట్లాడుతున్నాను, నేను మళ్ళీ మాట్లాడతా. సార్ నమస్తే అండి, మీ పేరేంటి సార్? నా పేరు రాజు సార్. రాజు గారు, మీరు క్రిస్టియనా అండి? సార్ మీరు క్రిస్టియనా అండి? yes. అంటే మీరు అంటే క్రిస్టియన్, ఓకే. అంటే బైబిల్ చదివి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, లేకపోతే ఎవరైనా చెప్తే దేవుడు ఇలా ఇలా అని చెప్తే మీరు మతం మారారా? లేదు, ప్రభు నాతో మాట్లాడిన తర్వాత నేను ప్రభుని నమ్ముకున్నాను. మరి ఆ ప్రభు బైబిల్ చదివాడండి ఎప్పుడైనా? ఏదో అలాగే సార్. యేసు ప్రభు బైబిల్ చదివినట్టు ఏమన్నా మీకు ఐడియా ఉందా? యేసు ప్రభు బైబిల్ చదివాడు అని ఏమన్నా తెలుసా మీకు? చదివాడు అసలు ఆయన ఉన్నప్పుడు బైబిల్ ఉందా ఏంటి అసలు ఆ సంగతులని మీకు ఏమన్నా తెలుసా? బైబిల్ ఎప్పుడు రాశారు కానీ, ఆ కొత్త నిబంధన ఎప్పుడు రాశారు, యేసు ఉన్నప్పుడు రాశారా, యేసు లేనప్పుడు రాశారా, ఇవన్నీ అసలు ఐడియా ఉందా మీకు? లేదు సార్. సరే, అయితే బైబిల్ అసలు మీరు ఎప్పుడైనా చదివారా? కనీసం ఓపెన్ చేసి చూసారా? చూసాను సార్. ఆదికాండం తెలుసా అండి? మొదటిగా ఉంటది. ఒకసారి ఆదికాండం 4:15 వచ్చిందండి సార్. ఒకసారి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం, మనం దేవుడి గురించి మాట్లాడుకుందాం. ఆ డౌట్ క్లియర్ అయిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఉందా అండి బైబిల్ మీ దగ్గర? అవసరం లేదు సార్, నేను చెప్పింది ఏంటంటే ఆయనకి కాదండి, ఒక్క నిమిషం అండి, నేను చెప్పేది వినండి. మీరు మీ దగ్గర బైబిల్ ఉందా లేదా చెప్పండి. అంత ఏం మాకు అవసరం లేదు, కానీ పాస్టర్ గురించి కాదండి, ఇప్పుడు అసలు బైబిల్ నిజమా కాదా, ఇది అబద్ధమా, అబద్ధ పుస్తకమా అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇది కల్పించి రాసిన పుస్తకం అని నేను చెప్తున్నాను. మరి నేను నిరూపించుకునే అవకాశం మీరు నాకు ఇవ్వాలి. ప్లస్ మీరు కూడా దీన్ని ఇది నిజం అని చెప్పి మీరు నిరూపించే ధైర్యం మీకు ఉండాలి. రెండు లేనప్పుడు మనం డిస్కస్ చేయటం దేనికి? ఇంకా బైబిల్ నేను అంటాను కల్పించి రాసింది, ఓ తాగుబోతులు రాసింది, నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు కాదని నిరూపించండి, దేవుడు మీ పక్షాన ఉంటే. తీర్పుదినాన్ని అది దేవుడు మీ పక్షాన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా. మరి ఖచ్చితంగా ఉన్నప్పుడు నేను అడిగిన చిన్న ఒక క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పగలిగితే దేవుడు మీ వైపు ఉన్నాడు నేను కూడా విశ్వసిస్తాను, నాకు కూడా విశ్వాసం పెరుగుతుంది. మీ మనసుతోనే అడగండి దేవుడు ఎవరని. యేసు ప్రభు అసలు నేను చాలా సార్లు అడిగాను సార్, యేసు తండ్రి ఎవరైనా అడిగాను, ఇంత మడుగు నాకు ఎవరు సమాధానం చెప్పలేదు. యేసు తండ్రి కాదు, దేవుడు ఎవరని మీరు అడగండి, ఖచ్చితంగా మీతో దేవుడు మాట్లాడుతాడు. నేను రోజు అడుగుతున్నా, నేను 5 సంవత్సరాల నుంచి యేసు తండ్రి ఎవరు, అసలు యేసు ఎవరైనా అడుగుతున్నాను, ఇంతవరకు నాకు సమాధానం రాలేదు. ఎందుకు రాదండి? మీరు చెప్పండి సార్, యేసు తండ్రి ఎవరో చెప్పండి మీరు. యేసుకి తండ్రి ఇంకెవరున్నారు? ఆయన దేవుడు. అంటే మేరీ గర్భం చేసిన ఆయనే పుట్టాడంటారా మీ ఉద్దేశం? యెహోవా దేవుడు అంటాను నేనైతే. బైబిల్లోంచి యేసు తండ్రి యెహోవా అని మీరు బైబిల్లో కొత్త నిబంధనలో చూపిస్తే నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తానండి. యేసు తండ్రి యెహోవా అనేది బైబిల్లో మీరు చూపించగలిగితే నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా. ఎందుకండి? నేను కాదు, ప్రవీణ్ కూడా తీసుకొని వస్తాను. ఇప్పుడు మాట్లాడారు కదా ప్రవీణ్ ని, అతను కూడా తీసుకొని వస్తా. యేసు తండ్రి యెహోవా అని కనుక మీరు బైబిల్లో చూపించగలిగితే. అంటానంటే మీతో తగువులు కాదు, వాగ్దానాలు కాదు, జస్ట్ మాట్లాడము. నేను ఎందుకు కాదండి, అసలు నిజాలు తెలుసుకోవాలి కదా మనం. బైబిల్ ఇదంతా కల్పించి రాసిన పుస్తకమా, తాగుబోతులు రాసిన పుస్తకం నేను అంటాను. మీరు కాదని నిరూపించాలి. నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను ప్రభువులోనికి వచ్చాను. మీరు అదేనండి నేను అడుగుతున్నా, ఆయన తండ్రి పేరు చెప్పానండి చాలు. యేసు తండ్రి పేరు బైబిల్ కొత్త నిబంధనలు ఎక్కడ చూపించండి, యేసు తండ్రి పేరు చూపించండి చాలు, నేను ఒప్పుకుంటాను. కొన్ని ఏది కరెక్ట్ కాదంటావు అంతేనా? తండ్రి పేరు సార్ నేను కరెక్ట్ కాదన్నాను అనలేదు కదా. యేసు తండ్రి పేరు చెప్పండి, నాకు డౌట్ గా ఉంది. అసలు ఆయన తండ్రి ఎవరు, ఆయన తండ్రి ఎవరు అనేది నా డౌట్ ఇప్పటికి కూడా. మీరు విశ్వాసులు కదా, మీరు ఎందుకు క్లియర్ లైన్ లో ఉంటే ఆయన అడిగి చెప్పండి, యేసుని అడిగి చెప్పండి. దేవుడితో మాట్లాడతారు కదా మీరు, ఆయన అడిగి చెప్పండి. ఒకసారి నేను కూడా లైన్ లో ఉంటాను. హలో, డిస్కషన్ ఎందుకు? డిస్కషన్ కాదండి,
సార్ ఒకసారి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. హలో, చెప్పండి. అదండి ఇప్పుడు మనం ఇప్పుడు మీరు మనిషి, నేను మనిషి, మనం నిజాలు మాట్లాడుకోవాలి. నిజం దేంట్లో ఉందో తెలుసుకోవాలి. నాకు తెలిసిన నిజాన్ని మీకు చెప్తే, మీకు తెలిసిన నిజాన్ని నాకు చెప్పండి. అయితే మనం మాట్లాడుకునేది ఆధారాలతో మాట్లాడుకోవాలి తప్ప ఏదో పిచ్చామాటిగా మాట్లాడుకుంటే కుదరదు. యేసు తండ్రి యెహోవా అని మీరు బైబిల్లోంచి రెఫరెన్స్ చూపించగలిగితే నేను కూడా యేసుక్రీస్తుని విశ్వసిస్తానని చెప్తున్నా. మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? నన్ను ఎందుకు విశ్వాసపాత్రుడిగా మీరు మార్చలేకపోతున్నారు? హలో, నేనేం మీకు డిస్కషన్ చేయలే. మీ పేరేంటండి? మీ పేరేంటి? అంటానంటే మీ పేరేంటో చెప్పండి. రాజు నా పేరు. ఎంత మీ వయసు ఎంత? 23 years. 23 years పిల్లగాడివి నువ్వు. బైబిల్ తెలీదు. ఆ పాస్టర్ ఏదో చెప్పాడని చెప్పి నువ్వు మతం మారావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నావు. దేవుడితో నేను మాట్లాడుకున్నాను అంటే అది భక్తి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే నాది పిచ్చి అవుతుంది. అది ఇప్పుడు నీది భక్తో పిచ్చో నువ్వే ఆలోచించుకో, నేను చెప్పటం కాదు. ఏమో 800 కోట్ల మంది భారతదేశ ప్రపంచ జనాభా ఉంటే ఇంకా దేవుడికి పని పాట లేదా? ఏమో ఇంక పని పాట లేదు దేవుడికి. ఇంకా 800 కోట్ల మంది అందరూ ఆరాధిస్తున్నారు. 800 కోట్ల మంది వాడు దగ్గాడా ఉన్నాడా అని రోజు వచ్చి మాట్లాడతారా? ఏమో పిచ్చి చేస్తాం కుర్రోళ్ళలాగా ఉన్నావు. మంచి నేర్చుకోకుండా ఈ పిచ్చి అంతా ఎందుకు పట్టుకుంది నీకు? ఎవడయా దేవుడు లవడాగాడు? పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడుకు. నీ దేవుడు అదే సంస్కారం. అదే సంస్కారం కాదే, పిచ్చోళ్ళలాగా మాట్లాడుకు నువ్వు. నేనేం అడుగుతున్నాను నిన్ను? దేవుడు నీతో మాట్లాడావు, తండ్రి పేరు చెప్పండి. ఎందుకంటే నీ వల్ల కాలేదు తండ్రి పేరు చెప్పటం. నువ్వే మనిషివయ్యా బాబు. నీకు బైబుల్ తెలవదు, ఎవడు తెలియదు, ఎవడో గుడ్డిగా చెప్తే దాన్ని పట్టుకుని ఊగులాడుతున్నావు. నువ్వు గుడ్డి విశ్వాసి. నువ్వు వచ్చి మాతో మాట్లాడుతున్నావు. బైబుల్లో యేసు తండ్రి పేరు చూపించడానికి నీ వల్ల కాలే ఇంత మడుకు. యేసు తల్లి పేరు తెలుసా పోనీ? నీ మనస్సాక్షితో నువ్వు అడుగు. యేసు ప్రభు. అరే బాబు, యేసు తల్లి పేరు తెలుసా తెలీదా నీకు? యేసు తల్లి పేరు తెలుసా? ఇంకోసారి కాల్ చేస్తానులే. చచ్చిపో, బాయిలో దిగి చచ్చిపోరా నువ్వు. పిచ్చి నా కొడక అని. ఏమి తెలియదు, నువ్వు వచ్చి